జాయినింగ్స్. ఫస్ట్ విషయం, నేను ఓపెన్గా పాలిటిక్స్ చేస్తానండి, ఇదైతే క్లియర్. నేను స్ట్రైట్గా ఏమున్నా సరే మనసులో ఒకలాగా, మైండ్లో ఆలోచన ఒకలాగా, ముందు బిహేవియర్ ఒకలాగా నేను ఉండను. గతంలో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముమ్మాటికి బర్రాబర్ విమర్శించా. అది కాస్త ఘాటుగా ఉండొచ్చు, తిట్లు పూర్వకంగా ఉండొచ్చు. అందులో చాలా టీడీపీని కూడా విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను. ఇంకా ఎవరైనా ఆ పార్టీలో అప్పుడు కళ్యాణ్ గారిని లేదంటే జనసేనని నెగిటివ్గా మాట్లాడుంటే వాళ్ళని కూడా డెఫినెట్గా విమర్శించి వాళ్ళకి నా సోషల్ మీడియా అకౌంట్స్లో అవి అలాగే ఉంటాయి. నేను డిలీట్ కూడా చేయాలో చూసుకోండి కావాలంటే. వన్స్ పవన్ కళ్యాణ్ గారు కూటమి అన్న తర్వాత ఇప్పటి వరకు నాకు ఎంత ఇబ్బంది జరిగినా, స్థానికంగా కనీసం నేను కష్టపడ్డా, నాకు కనీసం ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే లోకల్గా, ఈ రోజుకి నేను ఒక్క మాట టీడీపీకి యాంటీగా మాట్లాడలా. ఒక్క మాట కూడా. నాకు టీడీపీ కోవర్ట్ అని పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ నా ముద్ర పడుతున్నప్పటికీ ఇవాళ కూడా నేను యాంటీ టీడీపీ మాట్లాడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంకా ఆయన ఏ కూటమి అయితే అన్నారో ఆ కూటమిని ఆయన బ్రేక్ చేయలేదు. ఆయన బ్రేక్ చేయనంత వరకు నేను బ్రేక్ చేయను. ఏం జరిగినా సరే, నాకు నష్టం జరిగినా లాభం జరిగినా నేనైతే కూటమికి యాంటీ వాయిస్ మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక్క స్టాండ్ కూడా నేను చేయను. అందులో భాగంగా నేను ఒక్క మాట కూడా ఇప్పుడెప్పుడు మాట్లాడలేదు. వాసు గారిని గతంలో మాట్లాడాను. వైసీపీ జనసేనలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి నడవాల్సింది మీరు అన్నారు కాబట్టి తూచా తప్పకుండా ఫాలో అవుతాను. అలాగని నేను వచ్చి జనార్దన్ గారి మీద లేదంటే టీడీపీ వాళ్ళ మీద చాడీలు చెప్పడం, లేదంటే జనసేనలో ఇంకెవరైనా చాడీలు చెప్పడం, ఇలాంటివి ఎప్పుడు చేయలే. ఇప్పటి వరకు ఎవరి దగ్గర చేయను కూడా. నాకు బేసికల్లీ నా వ్యక్తిత్వం అది కాదు. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించో, నా గురించో, మా పని గురించో మాట్లాడదు. థర్డ్ పర్సన్ గురించి అసలు డిస్కషన్ అయితే నాకు ఇష్టం ఉండదు. నా సమయాన్ని ఎవరి గురించో వెచ్చించడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా వ్యక్తిత్వం. అయితే ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నటువంటి పాత పోస్టులను తీసుకొచ్చి ఒంగోలు టీడీపీ వారు, లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకొని నా గురించి నెగిటివ్గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్గా. బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్గా అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు? వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి ఏటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి ఏటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసే 4 మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? పరి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు 3 వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను. ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారను. ఏది కూడా ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు అన్నాక. కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు. తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్గా ఉంది కూడా పాజిటివ్గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో, లేదంటే జనసేనకో, లేదంటే పవన్ కళ్యాణ్ గారికో, లేదంటే మాకు వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం, ఇంకొకళ్ళు చేస్తే ఇంకొకటి ఏంటి? ఇది మీకు అంటానికన్నా కనీసం అనిపించట్లేదా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ విషయంలో గెలుకున్నాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వైసీపీలో జాయిన్ అయితే ఏ నియోజకవర్గంలో లేదు? ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది సమస్య? నాకు అర్థం కావట్లేదు అసలు. టీడీపీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. అన్ని చోట్ల అదే జరిగింది కదా, రాజకీయ ఇబ్బందులు అన్ని పార్టీలు. ఇప్పుడు మొన్న మా పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మేము మాట్లాడామా? టీడీపీ పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టించారు అని నాకు తెలిసింది. తర్వాత నేను మాట్లాడానా? అది రాజకీయంగా జరిగేటువంటి విధానాలు అవన్నీ. మీకు వ్యక్తిగత గొడవలేం లేవు కదా. ఆయనకు జనార్దన్ గారికో లేదంటే వాసు గారికో వ్యక్తిగత గొడవలేం లేవు. అన్ని పొలిటికల్ గొడవలే. పొలిటికల్గా ఉన్నప్పుడు ఉండవా? ఏంది రచ్చ మాకు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్యాడర్ ఏమో పోటీ చేస్తామంటున్నారు. ఇంతవరకు ఏం డిసైడ్ అవ్వలేదు. రేపు పొద్దున మళ్ళీ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు కనీసం సపోర్ట్ చేస్తారా చెయ్యరా? కూటమి పరిస్థితి ఏంది? వీళ్ళు మళ్ళీ కార్తీక దీపంలో పాటలాగా ఆరనీయకమా ఈ దీపం వైసీపీ దీపం అన్నట్టుగా తీసుకెళ్లి వైసీపీని బతికిస్తారేమో గ్రౌండ్ లెవెల్లో ఈ వివాదాల వల్ల అని చెప్పేసి మేము టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ కనుక వస్తే కర్మకాలి మేము బాధితులం అవుతాం 100%. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పోతారు పెద్ద వాళ్ళంతా. మా పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒక 5 సంవత్సరాలు వస్తే అమరావతి ఆడే పురుగు
పట్టిపోయింది, బూజు పట్టిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, వైజాగ్ భ్రష్టు పట్టిపోయింది, రాజధాని లేకుండా రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు. ఇవాళ ఎట్టో సచ్చి చెడి ముఖ్యమంత్రి గారు డిఎస్సీ ఉద్యోగాలు వేస్తుంది, ఆమె మీద కూడా మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు, మెడికల్ కాలేజీల మీద యుద్ధాలు చేసి వాటిని ఆపేరు. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంటే రాష్ట్రానికి మళ్ళీ అతను వస్తే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితికి పడిపోయిద్దామని చెప్పేసి నేను టెన్షన్ పడిపోతా ఉంటే ఏంటి రచ్చ నాకు అర్థం కావట్లేదు. లోకల్గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ గొడవల మధ్య గెలవగలరా? ఒక పార్టీ వ్యక్తిగత నిర్మాణంలో ఇంకొక పార్టీ జోక్యం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు లా అండ్ ఆర్డర్ సిస్టంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? అసలు అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్పేసి బాహాటంగా చెప్పడం కాదా? అప్పుడు జగన్కి మనకి తేడా ఏంటి? మధ్యలో మళ్ళీ మమ్మల్ని బలిపోసం చేయాలని చూస్తారా? అప్పుడు ఇట్లా మాట్లాడింది బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇట్లా ఇదే క్వశ్చన్ మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి విషయంలో అప్లై చేసుకోండి. మొత్తం నన్ను అన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని నాకు ఆన్సర్ చేయండి. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, వాళ్ళతో ఎలా పని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక్క మాట అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? అసలు గొడవ ఆయన వల్ల జరిగిందా? ఆయన ఏమైనా ఇక్కడ ఏమైనా వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? ఒక్క మాట ఆయన డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? మొన్న వాళ్ళ అబ్బాయి పదవి కోసం అర్జీ పెట్టుకునేటప్పుడు ర్యాలీ జరిగితే ఆ పార్టీ ఆఫీస్ ముందుకు వెళ్ళి గంజాయిలు కూడా నేను లైవ్లో ఉన్నా అక్కడ. పైగా నేను క్లియర్గా చెప్పా, అట్లీస్ట్ ఆ పార్టీ ఆఫీస్ ముందు ఎవడో హార్న్ కొట్టి సైలెన్సర్ రైజ్ చేయడానికి కూడా వీల్లేదని నేను అక్కడ ఇంటి దగ్గర అందరికీ చెప్పి మరీ బయలుదేరా. ఎవ్వరు చేయలా. మీకు ఇంటెలిజెన్స్ దగ్గర వీడియోలు ఉంటాయిగా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర తీసి బయట పెట్టండి. నిజంగానే టీడీపీ ఆఫీస్ దగ్గర ఎవరైనా జనసేన వాళ్ళు కానివ్వండి, వాసు గారి వర్గం కానివ్వండి, ఎవరైనా గొడవ చేశారని చెప్పేసి మీ దగ్గర రిపోర్ట్ ఉంటే తీయండి బయటికి, వీడియో ఉంటే బయట పెట్టండి చూద్దాం. ఏంటి మాటలు? పార్టీలో కలిసినాము, ఎంత సమయం ఎంత వెళ్ళాలి? పోనీ లోకల్గా మాట్లాడుకుందాం, స్టేట్ పాలిటిక్స్ తీసేయండి. గంగాడు సుజాత గారి మీద మీరే కదా చెలవ పొలవలు ప్రచారం చేశారు ఆ రోజు. మరి మీ పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు ఆమె నాకు మీద కేసులు పెట్టింది. నేను స్టేషన్ చుట్టూ తిరిగేలా చేసింది. నన్ను అడిగారా మీరేమన్నా ఆమెను తీసుకునేటప్పుడు పార్టీలోకి? 11 మందినో 12 మందినో కార్పొరేటర్లను తీసుకున్నారు వైసీపీ నుంచి. వాళ్ళందరి మీద మీరే ఎలిగేషన్స్ చేశారు, రకరకాల ఎలిగేషన్స్ చేశారు ఆ రోజు. ఎవరికి వాళ్లే రచ్చ ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళందరినీ తీసుకున్నారు కదంటే. మీ పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారని, జనసేనలోకి వస్తే పాపిస్టులు అయిపోతారా ఏంటి? ఈ జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటో చెప్పండి, మిమ్మల్ని అన్నటువంటి మాటలు ఏంటో చెప్పండి. పార్టీకి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నమాట క్వశ్చన్ చేస్తాడు ఒక పెద్ద లీడర్. మేము అడగలేము, ఎమ్మెల్యేలు మేము అడిగితే పని చేస్తారా ఏంటి? మాకు రెస్పాండ్ అవుతారా ఏంటి? ఒక కలెక్టర్ కాడికి వెళ్ళి గట్టి గడిసాను ఆయన నోరు కలదాను కాబట్టి నాకు కొద్దిగా గొప్ప రెస్పాండ్ అవుతారు, పెద్ద విషయాలు రెస్పాండ్ అవ్వకపోయినా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయన అడుగుతున్నాడు. మీరు నిజంగా ఒక లిస్ట్ రెడీ చేయండి. జనసేనకి ఇది ఇన్ని ఇచ్చాం, ఒంగోలు ఇన్ని ఉన్నాయి, జనసేనకి ఇన్ని ప్రయారిటీ ఇచ్చాం, ఈ జాబ్ ప్రయారిటీ ఇంత, ఈ స్థాయిలో ఈ జాబ్ ఈ పోస్టు అని చెప్పేసి మీరు ఒక లెటర్ రిలీజ్ చేయండి. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మీకు ఎంతమంది పని చేశారు, మీరు ఎంతమందికి ఇచ్చారు అని చెప్పేసి క్లియర్గా అర్థం అవుతుంది కదా. అది అడగడం తప్ప? కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అడగడం కూడా తప్పు అంటే గొంతు నొక్కేయడం మీద కదా ఇది. 150 వచ్చిన 11లో కూర్చోబెట్టింది ఆ కారణాలతోనే. మన ఓటమికి మనమే మెట్లు కట్టుకుంటున్నామా? ఆటోమేటిక్గా మెట్లు కాస్త సమాధి అవుతాయి తర్వాత. దయచేసి స్థానిక శాసనసభ్యులు గారికి అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా రిక్వెస్ట్. నేనైతే ఈ విషయం మాట్లాడాలనుకోలేదు. ఇద్దరు సామెత ఉంటుంది, దున్నపోతుల మధ్యలో దూడపిల్లలు కొట్లాడటాన్ని, దూడపిల్లలు నలిగిపోవడం అని. వాళ్ళ మధ్యలో నేను దూరాలని అనుకోలేదు కాబట్టి నేను అసలు మాట్లాడలేదు. కానీ వాంటెడ్గా ఒంగోలు టీడీపీ వాళ్ళు ట్రిగ్గర్ చేసి మరి నన్ను కిలికి మరి నా పాత అకౌంట్లో ఉన్నటువంటి పోస్టులు తీసుకొచ్చి మరి నన్ను బ్లేమ్ చేస్తానని ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా నాకు నేను డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, నా ఆత్మాభిమానం నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను మాట్లాడాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను టీడీపీ వాళ్ళు కూడా క్షమించాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసిన, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. నాకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవు టీడీపీలో కూడా. కానీ నేను ఎవరి నుంచి ఏ లబ్ధి పొందింది లేదు. నన్ను ఎవరు కూడా ఎవరు కామెంట్లు పెడతా ఉన్నారు, కూటమిలో ఉండి లబ్ధి పొందుతూ టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్నట్టుగా ఏదో చెప్పారు. నేనేమి లబ్ధి పొందలేదు ఎవరి నుంచి కూడా. దయచేసి నా మీద అలాంటి అభాండాలు నిందలు వేయటం మానేయండి. నేను ఇప్పటికీ సింగిల్ ఎన్పీ కూడా ఆశించకుండా, అసలు అడగలేదు. మెయిన్ ఆశించడం అట్లా పెట్టి అడిగితే ఇవ్వలేదు అనేది వేరే. నేను అడగలేదు ఎవరిని కూడా. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాను. నాకంటూ ఒక రాజకీయ గోల్ ఉంది, దానికోసం మాత్రమే నేను నడుస్తూ ఉన్నాను. అంతే తప్ప ఎవరో ఏదో ఇస్తారనో, ఇంకెవరో ఏదో చేస్తారనో, మాటలు మార్చడాలు, వ్యక్తిత్వాలు మార్చడాలు ఇవన్నీ నా వల్ల అవ్వవు. నాకు అంత పెద్ద రాజకీయం ఇంకా అవ్వలేదు. నేను ఫేర్ పాలిటిక్స్లో ఉన్నాను ప్రజెంట్. దిగువ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఆ దిగువ స్థాయి పీపుల్ కోసమే నా ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ కోసం నిలబడే వాళ్ళ కోసమే నా ఆలోచనలు ఉంటాయి. దయచేసి ఈ విషయం గమనించి టీడీపీ మిత్రులు కూడా నన్ను క్షమించాలి.
అలాగే వాసు గారి విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాగే రాజకీయంలో ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎవరి ఎజెండా ఏంటి, ఎవరు ఎలా మారుతారు, ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే మనం చాలా చూస్తున్నాము. కూటమికి ముందు ఎలా ఉండేవాళ్ళం, కూటమికి తర్వాత ఎలా జరిగిందని చెప్పేసి ఇవన్నీ మీకు తెలియని కాదు. బట్ మీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరినో బ్లేమ్ చేసి ఇంకెవరినో వాడుకొని పావులుగా ఇబ్బంది పెడదామని చెప్పేసేటువంటి ప్రయత్నాలు అయితే మానేయండి. ప్రత్యేకించి పోలీసులతో బానిసత్వం చేయించడం మానేసేయండి, పోలీసులతో క్రైమ్ చేయించడం మానేసేయండి. ఎందుకంటే పివి సునీల్ కుమార్, సిద్ధార్థ కౌశల్ ఇట్లాంటి వాళ్ళ సునీల్ కుమార్ ఠానాని ఇంకెవరెవరో ఉన్నారు కదా, సిద్ధార్థ కౌశల్ కాదు, సారీ ఆయనకేం లేదనుకుంటాను. జత్వాని కేసులో ఏం జరిగిందో వాళ్ళంతా ఎంత తిప్పలు పడుతున్నారో తెలిసిన విషయం. బట్ వాళ్ళ ఉద్యోగాలు ఇంపార్టెంట్. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోయారు కాబట్టి అంత పెద్దోళ్ళు కూడా వాళ్ళ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే పరిస్థితి కూటమిలో జరగకుండా ఉండటం మంచిది. అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా మీకున్నటువంటి రైట్స్ని మీరు వినియోగించుకోండి. అంతే తప్ప మరీ వన్ సైడెడ్గా వెళ్ళి ఇలాంటివి చేయడం తప్పు. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, మీరు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ ప్రజల చేతుల్లోకి వెళ్తుంది, జడ్జిమెంట్ అనేది. ఎవరికి పాజిటివ్ ఇస్తారో ఎవరికి నెగిటివ్ ఇస్తారో తెలియదు. జగన్ అనుకున్నాడా ఏంటి 150 నుంచి ఓడిపోతాను డిపాజిట్లు కూడా లేకుండా అని చెప్పేసి? అనుకోలేదు కదా. కూటమికైనా అంతే. మనం చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. ఇదివరకులాగా ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కాదు, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విషయం మీరు గమనించుకోవాలి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి పదాలు వాడి ఉన్నా సరే నాకు తెలియక వాడినట్టుగా నేను భావించి క్షమించండి దయచేసి. నమస్కారం.